అందరికీ నమస్కారం. నేను మీ రాజ్‌కుమార్. లడ్డూలో ఏదో కలిసిపోయిందని చెప్పి ఇప్పుడున్న ముఖ్యమంత్రి పెద్ద రాద్ధాంతం చేస్తన్నాడే. ఆయన నేను 2, 3 క్వెషన్‌లు అడగదలుచుకున్నా. ఫస్ట్, లడ్డూ కల్తీ ఎప్పుడు జరిగింది? జరిగిందంటున్నావు కదా! ఎప్పుడు జరిగింది? డేట్ క్లారిటీ ఇవ్వు. ఓకే. సెకండ్, లడ్డూ కల్తీ చేస్తన్నప్పుడు అధికారంలో ఎవరున్నారు? దానికి ఆన్సర్ ఇవ్వు. థర్డ్, రిపోర్ట్‌లు సస్పెక్ట్ అని వచ్చిందా? లేకపోతే కన్ఫర్మేషన్ వచ్చిందా? దానికి ఆన్సర్ ఇవ్వు ఫస్ట్. నీకు కన్ఫర్మేషన్ లేకుండా ఎట్లా ఇస్తావు స్టేట్మెంట్ నువ్వు? ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఎట్లా ఇస్తావు నువ్వు స్టేట్మెంట్? ఫస్ట్ కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత కదా నువ్వు స్టేట్మెంట్ ఇవ్వాల్సింది. ఇది కూడా చెప్తాను చూడండి. కల్తీ ఎప్పుడు జరిగింది? ఆయన హయాంలోనే జరిగింది. ప్రతి 6 నెలలకు ఒకసారి తిరుపతిలో ఘీ సప్లై చేయడానికి టెండర్లు పిలుస్తారు. సో లాస్ట్ టెండర్ ఎప్పుడు పిలిచినాడు? మార్చిలో పిలిచినాడు. అప్పుడు అధికారంలో ఉండేది వైసీపీ గవర్నమెంటే, ఒప్పుకుంటా. మార్చిలో టెండర్ పిలిచినాడు. టెండర్లు ఎప్పుడు ఫైనలైజ్ అయినాయి? మేలో ఫైనలైజ్ అయినాయి. ఏంటి అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు అధికారంలో ఎవరున్నారు? ఎవ్వరు లేరు. ఎలక్షన్ కోడ్ నడుస్తుంది. ఓకే. తర్వాత ఆ టెండర్ చేజిక్కించుకున్న వాళ్ళు సప్లై ఎప్పుడు స్టార్ట్ చేసినారు? జూన్ 12వ తారీఖు నుంచి స్టార్ట్ చేసినారు. ఎప్పుడు స్టార్ట్ చేసినారు? జూన్ 12వ తారీఖు నుంచి స్టార్ట్ చేసినారు. అప్పుడు ఎవడు అధికారంలో ఉన్నాడు? మీరే కదా. కల్తీ జరుగుతానట్టు మీకు తెలిస్తే అసలు స్టాకే తీసుకోకుండా టెండర్ క్యాన్సిల్ చేయాల్సిందే. టెండర్ క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళతో టెండర్ వేయించుకోవాల్సిందే. మీరే కదా అధికారంలో ఉన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ముఖ్యమంత్రి అయినాకే కదా ఆ టెండర్ గెలుచుకున్న వాళ్ళు సప్లై స్టార్ట్ చేసింది. జూన్ 12 నుంచి. ఏం చేస్తున్నారు అప్పుడంతా? ఒకవేళ కల్తీ జరిగిందనే అనుకుందాంలేండి. ఇంకా కన్ఫర్మేషన్ కాలే. అనుకుందాము కల్తీ జరిగిందని మీరు కనుక్కున్నారు, బాగానే ఉంది. మీ టెండర్ని క్యాన్సిల్ చేసి సప్లైని ఆపచ్చు కదా. ఇది పక్కన పెట్టండి. మీరు కల్తీ 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 అంటున్నారే, అది అట్టుంచితే మొన్ననే ఈరోజే న్యూస్లో చూసినా నేను. తిరుపతి లడ్డూలో పాన్ పరాగ్ ప్యాకెట్, గుట్కా ప్యాకెట్, అసలు అక్కడికి ఇవేవి అలో ఉండవు కదా. చైనికైని, పాను, గుట్కా, సిగరెట్లు ఏవి అలో ఉండవు కదా. ఫస్ట్, అది కొండపైకి ఎట్లా పోయింది ఆ పాన్ ప్యాకెట్? 2, లడ్డూలోకి ఎట్లా కలిసింది? అక్కడ అలోనే లేనప్పుడు మీ గవర్నమెంట్లోనే మీరు అధికారంలో ఉండగానే ఎట్లా కలిసింది? మీకు చేతనైతే దీనికి వివరణ ఇవ్వండి, అంతేగాని ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దండి. మీకు చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి, మీ 100 రోజుల అసమర్థ పాలనని కప్పిపుచ్చుకోవడానికి మనుషులు దీని గురించి ఎక్కడ డిస్కస్ చేస్తారో అని చెప్పి మీరు ఆఖరికి సెన్సిటివ్ విషయాలను కూడా వదలడంలే. ఆపండి. మీకు చేతనైతే పరిపాలన చేయండి, లేకపోతే మా చేతుల్లో ఏం లేదు, మేమేమి ఇయలేము, మేము ఇంతే అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చేసి గమ్మునుంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఏగుతారు జనాలు. తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వస్తే అప్పుడు కావాలంటే ఇంట్లో కూర్చోండి. అంతేగాని ఊరికే లేనిపోని ఆలోచనల్ని ప్రజల్లోకి నాటద్దండి. మతపరమైన విద్వేషాలు ప్రజల్లో తీసుకొచ్చి రెచ్చగొట్టద్దండి. బాగా అర్థమైంది. ఈ మధ్య అందరికీ ఫ్యాషన్ అయిపోయింది. ఇక్కడ అందరికీ రిలీజియస్ పాలిటిక్స్ చేయడం ఫ్యాషన్ అయిపోయింది అందరికీ. ఫస్ట్ అది ఆపేసి మీరేవో ఇస్తామని చెప్పి ఊదరగొట్టినారు కదా, చేతనైతే అవి ఇవ్వడానికి ప్రయత్నించండి. లేదు మాకు చేత కాదు మేము ఇట్లే చేస్తామంటే మిమ్మల్ని ఎవడు మార్చలేడు.